హలో ఫ్రెండ్స్, వీడియో ప్రారంభించే ముందు నా పేరు హిందూ మ్యాన్. దయచేసి స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. భారతదేశం. ఇక్కడ చాలామందికి పౌరసెన్స్, క్రమశిక్షణ అనే భావనలు తెలియవు. రోడ్లు, సముద్రాలు, సరస్సులు, నదుల్లో చెత్త వేస్తారు. భారత్ స్వాతంత్రం 1947 ఆగస్టు 15న వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు భారత్ శక్తివంతమైన దేశంగా ఎదిగింది. కానీ పౌరసెన్స్ లేని వ్యక్తులు ఇంకా తిరుగుతున్నారు. ట్రైన్లు, రోడ్లు, గోడలపై గుక్కా తుంచుతారు. ఇప్పుడు ప్రపంచం భారత్ను అతి మురికిగా ఉన్న దేశంగా అంటోంది. ఎందుకంటే భారతీయులే తమ నగరాలను కాలుష్యంతో నింపుతున్నారు. వారు నీటిని వృధా చేస్తారు. ప్లాస్టిక్ ఉపయోగించి ఎక్కడ పడితే అక్కడ పారేస్తారు. పెట్రోల్, డీజిల్ వాహనాల వాడకం వల్ల గాలి కాలుష్యం పెరుగుతోంది. ఉదాహరణకు, భారత్లో అత్యంత కాలుష్య నగరాలలో ఢిల్లీ ఒకటి. అక్కడ ఒకరోజు జీవించడం అంటే 50 సిగరెట్లు తాగినట్టే ప్రభావం కలుగుతుంది. అదేవిధంగా ప్లాస్టిక్ కాలుష్యం, రోడ్లపై చెత్త, స్వచ్ఛమైన నీటిని వృధా చేయడం, ఇవన్నీ విదేశీయులు భారత్ను చెత్తతో నిండిన దేశంగా చూస్తున్నారు. దురదృష్టవశాత్తు భారతీయులే కూడా కాలుష్యం, దయనీయ మౌలిక వసతులు, దారుణ టెక్నాలజీ, సిమెంట్ అటవీ వంటి నగరాల కారణంగా భారత్ను మురికిగా అంటున్నారు. భారతదేశం యొక్క ఆక్వా హెవెన్స్ ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి భారతదేశంలో స్వర్గములాంటి ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఇవాళ మనం ఇండియా యొక్క ఆక్వా హెవెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్ బై ద వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. నేను మే హిందూ మ్యాన్.